నమస్తే అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. తరచుగా చాలామందికి దగ్గర వింటూనే ఉంటాం. ఎక్స్‌రే చేస్తే సరిపోతుంది కదండీ! దానికి ఎంఆర్ఐ ఎందుకు అడిగారు? లేదా చాలామంది ఎంఆర్ఐ తోటొస్తారు. ఎంఆర్ఐ ఉంది కదండీ! ఇంక ఎక్స్‌రే ఎందుకు అనేది. రెండిటికి వ్యత్యాసం ఉందండి. 2 వేరు వేరు సందర్భాల్లో కావాల్సొస్తుంది. ఎక్స్‌రే అన్నది బోన్ యొక్క ఆకారం గానీ, అరుగుదల గానీ, ఏదైనా ఫ్రాక్చర్ ఉన్నది అన్నప్పుడు ఎక్స్‌రే బోన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. చాలామంది ఆర్థోపెడిషియన్స్ ఫస్ట్ మేము ఎక్స్‌రేనే ఫాలో అవుతాం. ఎక్స్‌రేలో చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయొచ్చండి. ఎక్స్‌రే చాలా వరకు తెలుస్తుంది. ఒకవేళ మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళకి ఎంఆర్ఐ అవసరం లేదు. ఎక్స్‌రేలో ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళకి ఎంఆర్ఐ అవసరం ఉండదు. సో, దీనికి చాలా వ్యత్యాసం ఉంది. నాకు ఎంఆర్ఐ ఎందుకు చేయించట్లేదు? కొంతమంది అడిగేవాళ్ళు. ఎక్స్‌రేతో పోయేదాన్ని మీరు ఎక్కువ ఎంఆర్ఐ ఇంత కాస్ట్లీ ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నారు. ఎక్స్‌రే కాస్ట్లీ కాదు, ఎంఆర్ఐ కాస్ట్లీ కరెక్ట్. రోగి యొక్క ఇన్ఫర్మేషన్ అంటే మోకాలు బాగానే ఉంది, యుక్త వయసులో పడి చాలామంది వచ్చారు, ఫ్రాక్చర్ లేదు అని నిర్ధారించుకున్న తర్వాత కండరాలు దెబ్బతిన్నాయా లేదా అన్నది తెలుసుకోవడానికి లిగమెంట్స్ లోపం ఉందా అన్నదానికి ఎంఆర్ఐ కావాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎంఆర్ఐలో సాఫ్ట్ టిష్యూస్ అంటే ఎక్స్‌రేలో కనపడని కండరాలు, లిగమెంట్స్ అన్నీ ఎంఆర్ఐలో కనిపిస్తుంటాయి. మోకాలు అరిగింది కదా నాకు ఎక్స్‌రేలో కనిపిస్తుందా? మీరు ఎంఆర్ఐ ఎందుకు అడిగారని చాలామందికి ఉంటుంది. ఎక్స్‌రేలో మోకాలు అరుగుదల కొంతవరకు తెలుస్తుందండి. కానీ డిస్‌ప్రొపోర్షనేట్ పెయిన్ అంట. మీకు ఎక్స్‌రేలో కనిపించిన దానికి, మీకు నొప్పి ఉన్నదానికి వ్యత్యాసం ఉన్నప్పుడు అంటే ఎక్స్‌రేలో తక్కువ అరుగుదల కనిపిస్తుంది, అంత మార్పులు లేవు. కానీ మీ నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నది అని అన్నప్పుడు ఎంఆర్ఐ సహకారం తీసుకోవాల్సొస్తుంది. ఎందుకు అంటే లోపల మెనిస్కస్ గానీ ఏమైనా టేర్ అయిందా? దానివల్ల మీ నొప్పి తీవ్రత పెరిగిందా? లేకపోతే ఇంకేమైనా లూజ్ బాడీస్ ఉన్నాయా? చిన్న చిన్న బోన్ పీసెస్ ఏమైనా బ్లాక్ చేస్తున్నాయా మూవ్‌మెంట్? దానివల్ల ఇబ్బంది పడుతున్నారా? అన్నదానికి ఎంఆర్ఐ. అలా అని ప్రతి మోకాలు అరిగిన దానికి ఎక్స్‌రేలో కనిపిస్తూ ఉంటుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4 వంకర. ఈ ఎక్స్‌రేస్ ఎప్పుడు అరుగుదల వాళ్ళకి నించొండబెట్టి తీస్తే తన బరువు పడినప్పుడు ఎంత వంకర పోయిందని తెలుస్తుంది. పడుకోబెట్టి తీసినప్పుడు అన్నీ స్ట్రెయిట్‌గానే కనిపిస్తాయి. సో, ఎప్పుడైనా ఎక్స్‌రే అరుగుదలకు తీసుకున్నప్పుడు నించోబెట్టి తీస్తేనే మంచిదండి. ఎందుకంటే మన బ్యాలెన్స్ ఎంతవరకు పోతుంది, ఎంతవరకు వంకర ఉంది, మన బరువు పడినప్పుడు అన్నదే మనకి ఇంపార్టెంట్. ఎంఆర్ఐ గ్రేడ్ 3, గ్రేడ్ 4 చాలామందికి అరిగింది కదండీ! నాకు ఇంకా అరుగుదల ఎక్కువైందా, తక్కువైందా ఎంఆర్ఐ తీస్తే తెలుసుకుంటాం అన్నదానికి అసందర్భం అండి. దానికి ఎంఆర్ఐ తోటి పెద్ద పని లేదండి. ఒకవేళ ఎక్స్‌రేలో బాగా అరిగింది కనిపిస్తుంది అనంటే ఎంఆర్ఐ పెద్ద యాడ్ ఆన్ చేయదండి. ఎంఆర్ఐ తక్కువ అరిగిన వాళ్ళకి ఇంకేమన్నా లోపం వల్ల ఎక్కువ నొప్పి పెరిగిందా లేదా అనేది. ఒక గ్రేడ్ తర్వాత ఎంఆర్ఐ పెద్ద ఉపయోగపడదండి. సో, ఎంఆర్ఐకి దీనికి వ్యత్యాసం ఉన్నాదండి. కొంతమందికి ఎంఆర్ఐ కావాల్సొస్తుంది. కొంతమందికి అవసరం లేదు. కొంతమందికి ఎక్స్‌రే తోటే సరిపోతుందండి తెలుసుకోవడానికి. చాలామందికి నాకు ఏ గ్రేడ్ ఉందండి, నేను ఎప్పుడు ఆపరేషన్ చేసుకోవాలన్న దానికి అది కూడా దానికి డిఫరెన్స్ చెప్తాను. గ్రేడ్ ప్రకారం ఆపరేషన్ కాదండి. మీ ఇబ్బంది ప్రకారం కొంతమంది గ్రేడ్ 3లో చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది గ్రేడ్ 4 వచ్చినా కూడా లాస్ట్ స్టేజ్ వచ్చినా కూడా నాకు పర్లేదు బానే ఉంది అనుకునే వాళ్ళున్నారు. ప్రతి ఒక్కళ్ళకి నొప్పి డిఫరెన్స్. ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలా లేదా అన్నదానికి అరుగుదలలో మోకాలు అరిగిన వాళ్ళకి నా నడక ఆగిపోయింది, నా పనులన్నీ ఆగిపోతున్నాయి, టాబ్లెట్ వేసుకుంటే గానీ ఉపశమనం రావట్లేదు అన్న వాళ్ళకి గ్రేడ్‌తో సంబంధం లేదండి. మోకాలు అరిగింది, ఎవిడెన్స్ ఉంది అన్నదానికి ఆపరేషన్ చేయించుకోవాలి. లేదు నాకు ఎక్కువ అరిగింది, నాకు బానే ఉన్నాను, నాకంత నొప్పి లేదు, కానీ నా పనులేమీ ఆగలేదు, అన్నీ చేసుకోగలుగుతున్నాను అన్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు.